500 రోజులల్లా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తది అని ట్విట్టర్ టిల్లు అంటుండు. నేను చెప్తున్నా 500 రోజులు కాదు 5000 రోజులైనా సరే కేసీఆర్ సీఎం గాడు. ఎందుకు అనంటే కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకుండు. కేసీఆర్ హ్యాపీగా ఫామ్ హౌస్ లో క్యాప్సికమ్ అవి వండించుకుంటా ఎంజాయ్ చేస్తుండు. ఈ ట్విట్టర్ టిల్లు మొహానికి ఎవరు ఓట్లు వేయరు కదా, అందుకని చెప్పి అయ్య పేరు పెట్టుకొని ఓట్లు అడుక్కుంటుండు ఈ ట్విట్టర్ టిల్లు. అందుకే కవితక్క తెలుగు మంత్రురాలు, అరే నా అయ్య రిటైర్మెంట్ తీసుకుంటుండు, ఈ అన్న సీఎం అయ్యేది లేదు ఏం లేదు, మొత్తం పార్టీ పని అయిపోయిందని చెప్పి ఆమె కూడా వేరే పార్టీ వేరే దుకాణం పెట్టుకుంది. ఇక ట్విట్టర్ టిల్ ఏమో వచ్చి మా అయ్య సీఎం అవుతుండు 500 రోజులల్లా దేక్లేంగే అంటుండు. క్యా దేక్లేంగే కేటీఆర్? మీ అయ్య 2 సంవత్సరాల నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ప్రజలకు ఎంత అన్యాయం అయినా ఏమైనా కూడా రాలే. ఇయాల వచ్చి ఓట్లు అడిగితే ఎవరన్నా ఓట్లు వేస్తారా? బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనుకున్న జూబ్లీ హిల్స్ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, దయచేసి మీరు బీఆర్ఎస్ కి ఓటేసి అది మూసీలో పడేసినట్టే. మీ ఓటు వేస్ట్ చేసుకోకండి, మీ ఓటు బీజేపీకి వేసి బీజేపీని గెలిపించండి.